హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈ రోజు వీడియో ఏంటిదంటే 42 సైజ్ ఉన్న బ్లౌజు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ 42 సైజ్ ఉన్న బ్లౌజు కటింగ్ నేను పెట్టలేదండి, తీయలేదు. ఈ 42 సైజ్ ఉన్న బ్లౌజెస్ ఇదే మెజర్మెంట్ తో వేరే బ్లౌజులు కుట్టి నా వీడియోలో పెట్టాను, కట్ చేయడం కూడా పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో చెప్తానండి. ఇది కాటన్ బ్లౌజ్ అండి. దీనికి లైనింగ్ కూడా ఏమేయకుండా కుడుతున్నాను. ముందు బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా వేయాలంటే షోల్డర్ మధ్యలోకి మలిచి ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. డాట్ పొడవేమో 3.5 పెడుతున్నాను. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి. నేనైతే 3.5 ఇంచెస్ పెడుతున్నాను. దానిని ఒక స్ట్రేట్ లైన్ గీసి తర్వాత అక్కడ క్రాస్ ఇక్కడ క్రాస్ హాఫ్ ఇంచ్ కలిసే విధంగా వీడియోలో చూపించినట్టు స్కేల్ తోని గీసుకోవాలి. అలాగే ఇంకో డాట్ సేమ్ ఇదే విధంగా రావాలి అని అంటే ఒక దానిపైన ఒకటి పెట్టి చేయితోని రబ్ చేస్తే ఇంకో అచ్చు పడుతుందండి. దాని మీద చాక్ పీస్ తోని గీసేసుకుంటే సరిపోతుంది. 2 డాట్స్ సేమ్ వస్తాయి. ఇప్పుడు ఆ డాట్స్ మీద కుట్టుకోవాలి. స్ట్రేట్ లైన్ గీసాం కదా, ఆ స్ట్రేట్ లైన్ మీద పట్టుకొని అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ క్రాస్ గా గీసాం కదా, ఆ క్రాస్ లైన్ మీద కుట్టుకుంటూ రావాలండి. 2 డాట్లు ఇదే విధంగా కుట్టుకోవాలి. డాట్స్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి కింద వైపు 1 ఇంచ్ తోని కట్ చేసుకుంటాం కదా, దానిని ఇప్పుడు కుట్టాలండి. అవి 2 పీసెస్ కట్ చేసుకుంటాము. దానిని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్ తోని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి యాడ్ చేయాలండి. బ్యాక్ పార్ట్ సీదా వేసి ఈ 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, దానిపైన వేసి కొంచెం ఫోల్డింగ్ వేసి ఒక కుట్టుకుంటూ రావాలి. మెల్లమెల్లగా కొంచెం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ మంచిగా కుట్టుకుంటూ రావాలండి. ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా, దానిని ఇలా పక్కకు అన్న తర్వాత దానిపైనుండి డబల్ కుట్టు వేసుకుంటూ రావాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ మార్కింగ్ చేయాలి. ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టికి మార్కింగ్ చేస్తున్నానండి. ఈ ఉక్సు పట్టి కాజా పట్టి మొత్తం ఎంత ఉందో ఒకసారి టేప్ తోని కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టికి ఎంత మెజర్మెంట్ వచ్చిందో అందులో సగం కాకుండా కొంచెం కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో మార్కింగ్, దాని తర్వాత డాట్ పొడవేమో 2 ఇంచెస్ పెట్టుకోవాలి. డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మధ్యలో డాట్ పెట్టుకోవాలి. మధ్యలో డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మడిస్తే ఒక ఘాటు లాగా పడుతుంది. దానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్ వెడల్పు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్, డాట్ పొడవు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మూడవ డాట్ ఎలా పెట్టుకోవాలంటే 2 వేళ్ళు ఒకే దగ్గర కలుస్తాయి చూడండి, ఆడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్ల మధ్య ఉన్న దూరం సేమ్ రావాలండి. అలా వస్తే డాట్స్ మంచిగా కనిపిస్తాయి, మంచిగా సెట్ అవుతుంది. డాట్స్ పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. చంక భాగం సైడ్ డాట్ వెడల్పు అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని స్కేల్ తోని గీసుకోవాలండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేయడం అయిపోయింది కదా, ఇంకో దానికి కూడా సేమ్ ఇలాగే రావాలంటే ఒక దానిపైన ఒకటి వేసి రబ్ చేస్తే దానికి కూడా అచ్చులు పడుతుంది. ఆ అచ్చుల మీద చాక్ పీస్ తోని గీసుకుంటే సరిపోతుందండి. 2 ఫ్రంట్ పార్ట్ డాట్స్ సేమ్ వస్తాయి. ఇప్పుడు ఆ డాట్స్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్స్ అలానే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా బుగ్గలాగా రావాలి, ఇలా వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కి 2 షే బెల్టులు కావాలండి. ఈ కాటన్ బ్లౌజులలోనే మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. సరిపోకున్నా జాయింట్ వేసుకొని మరీ కుట్టాలండి. ఈ షే బెల్ట్ కి జాయింట్ వేస్తున్నానండి. జాయింట్ వేసుకొని కుట్టాల్సి ఉంటుంది. జాయింట్లు వేసిన తర్వాత క్రాస్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్టులు మొత్తం 4 కావాలండి. అయితే ఇదే క్లాత్ 2 షే బెల్టులు కట్ చేశాను. ఇంకెక్కువ క్లాత్ లేదు, కట్ చేయలేను. వేరే క్లాత్ తీసుకొని ఇంకో షే బెల్టులు కట్ చేశానండి. కొంతమంది కస్టమర్స్ ఏమో ఇదే క్లాత్ తోని కుట్టమంటారు, వేరే క్లాత్ అసలే వేయొద్దని అంటారు. ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసినాం కదా, ఆ క్లాత్ ఒకటి, అలాగే వేరే క్లాత్ ఇంకొకటి 2 క్రాస్ బెల్టులు కట్ చేశాను కదా, దానిని ఇప్పుడు
ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేరే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీదనే ఇంకోటి డబల్ కుట్టు వేయాలండి. ఈ వేరే క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇంకో క్రాస్ బెల్ట్ కూడా ఇలానే కుట్టుకోవాలండి. దీనిని కూడా వేరే క్లాత్ పైననే డబల్ కుట్టు వేయాలి. కాకపోతే ఇవి రెండు ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్స్ కి మంచిగా సెట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఆపోజిట్ రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి యాడ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ ఒకదాని పక్కకు ఒకటి పెట్టుకోవాలి. దానికి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలండి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, అది అటువైపే వచ్చేటట్టు చూసుకొని ఒక కుట్టు కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ సీదా ఉండాలి. దానిపైన క్రాస్ బెల్ట్ ఉల్టా వేసి కుట్టుకోవాలండి. కుట్టు వేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ వైపు నుంచి వీడియోలో చూపించినట్టు మొత్తం రౌండ్ గా మలుచుకుంటూ కింది వరకు రావాలి. వచ్చిన తర్వాత మనం ముందు వేసిన కుట్టు అలాగే కింది భాగం వేరే క్లాత్ ఉంది కదా, దానిని రెండు కలిపి ఒక కుట్టు వేయాలి. లోపల మడిచింది కుట్టు కిందికి రాకుండా చూడాలండి. లోపల మడిచింది కొంచెం పక్క కనుక్కుంటూ కొంచెం కొంచెం ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత ఒక వైపు నుంచి కొంచెం కొంచెం క్లాత్ తీసుకుంటూ వీడియోలో చూపించినట్టు ఇలా బయటికి తీయాలండి. బయటికి తీసిన తర్వాత దానిపై నుండి ఇంకోటి డబల్ కుట్టు వేయాలి. లోపల సైడ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి. ఇలా కుడితే డబల్ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా ఉందో. రెండు ఫ్రంట్ పార్ట్స్ కి క్రాస్ బెల్టులు ఇలానే కుట్టుకోవాలి. రెండు కుట్టడం అయిపోయిందండి. ఒక దానిపైన ఒకటి పెట్టి రెండు సేమ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కాజా పట్టి సైడ్ సేమ్ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందో చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది, ఇది ఎమ్మింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి సమానంగానే వస్తుందండి. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్ల షోల్డర్ ని మన వైపు వేసుకొని కుడి వైపు ఉన్నది ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి అని మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు ఉక్సు పట్టి కుడుతున్నాము. ఉక్సు పట్టికి 1 ఇంచ్ తోని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ను తీసుకొని ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి 1 ఇంచ్ తోనున్న క్లాత్ కొంచెం ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టు కుట్టుకోవాలి. కింది వైపు కూడా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఈ క్లాత్ ని ఇలా పక్కకని దాని మీద డబల్ కుట్టు వేయాలండి. డబల్ కుట్టు వేసినాక ఈ ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఉక్సు పట్టి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి. కాజా పట్టిని కుట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసి దానిపైన మనము కాజా పట్టి గురించి 2 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాము. దానిని కొంచెం ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. కింద కూడా మలవాలండి, మలిసి కుట్టాలి. కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి దీనిని కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టాలండి. డబల్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా డబల్ ఫోల్డింగ్ చేసి దానిపైననే కుట్టు వచ్చేటట్టు దాని పక్క నుండి ఇంకో కుట్టు వేయాలండి. ఈ రెండు కుట్ల మధ్యలో కాజాలు వస్తాయి. కాజా పట్టి కూడా కుట్టుకోవడం అయిపోయిందండి. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకున్నాక ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది సీదా వేసి బ్యాక్ పార్ట్ ఉల్టా వేసి 1/2 ఇంచ్ దూరంలో షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలండి. రెండు వైపులా అంతే. నెక్ వైపు రెండు షోల్డర్లు సమానంగా పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ చంక భాగం సైడ్ కట్ చేసుకోవచ్చు అండి. నెక్ వైపు మాత్రం సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి షోల్డర్స్. షోల్డర్ జాయింట్ చేసుకున్నాక దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కి జాయింట్ పడుతుందండి. ఆ జాయింట్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక హ్యాండ్ తీసుకొని జాయింట్ ఎక్కడ పడుతుందో అక్కడ చూసుకోవాలి. చూసుకున్నాక క్లాత్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఒక కుట్టు కుట్టాలి. తర్వాత దానిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. అలాగే ఇంకో హ్యాండ్ కి కూడా అలానే వేయాలి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టినాక దానిపై నుండి ఇంకో డబల్ కుట్టు వేయాలి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కి జాయింట్ వేసిన తర్వాత హ్యాండ్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకుంటాము. ఆ ఘాటు మంచిగా సమానంగా అనుకొని సగానికి మలిచి హ్యాండ్ చివరన ఎంత ఉందో దాన్ని చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కి ఒకవైపు లోతు తీయాలి. ఈ హ్యాండ్స్ లోతు ఎలా తీయాలో నేను ముందు వీడియోలలో చూపించానండి, ఇప్పుడు చూపించట్లేదు. హ్యాండ్స్ లోతు తీసినాక ఒక హ్యాండ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్ మధ్యలో ఒక కట్ మార్క్ పెట్టాము కదా, ఆ కట్ మార్కు అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టి ఒకవైపు కుట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలండి. మనము హ్యాండ్స్ కి లోతు
తీసాము, అలాగే ఫ్రంట్ పార్ట్ కి కూడా లోతు తీసాము కదా, ఆ రెండు ఒకే వైపు వచ్చేటట్టు చూసుకొని ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఒక వైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు కుట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ దానిపై నుండి డబల్ కుట్టు వేయాలండి. డబల్ కుట్టు వేస్తే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుందండి. కంపల్సరీ డబల్ కుట్టు వేయాలి. రెండు వైపులా హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. హ్యాండ్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక నెక్ పీసులు జాయింట్ చేసుకోవాలండి. అవి జాయింట్ చేసిన తర్వాత నెక్ కు వేసుకోవాలి. బ్లౌజ్ ను సీదా ఉంచి కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ నెక్ పీస్ కుట్టుకున్నాం కదా, దానిని కొంచెం మలిచి కాజా పట్టి నుంచి కొంచెం కొంచెం మంచిగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ ఒక కుట్టుకు వేసుకుంటూ రావాలి మొత్తము. ఇలా నెక్ కుట్టుకుంటూ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసి కొనాకు కూడా కొంచెం మడిచి కుట్టాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి మడిచి దానిపై నుండి ఇంకో కుట్టు కుట్టాలండి. కొంచెం కొంచెం లోపలికి మడుచుకుంటూ మెల్లగా కుట్టుకుంటూ రావాలండి లాస్ట్ వరకు. నెక్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ కుట్టింది లోపలికి మడిచి ఎమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుందండి. మనం హ్యాండ్ కి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా లోపలికి మడుచుకోవడానికి. ఇప్పుడు పాత బ్లౌజ్ తోని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక స్కేల్ తోని గీసుకొని లోపలికి మడిచి కుట్టేసుకోవాలండి. పెద్ద కుట్టు పెట్టుకొని ఒక కుట్టేసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆ పెద్ద కుట్టు నిప్పేసి ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పడం మర్చిపోయానండి, ముందు మనము సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్ కి. తర్వాత ఈ 1 ఇంచుతోని పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కి ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ కి జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి సైడ్ కి. జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కొలతతోని ఎంత ఉందో చూసుకొని చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలండి. కింది వైపు అలాగే చంక భాగం దగ్గర అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర మూడిటి దగ్గర మార్కింగ్లు చేసుకొని ఒక లైన్ అన్న గీసుకోవచ్చు, లేదా మనకి అలవాటు ఉంటే ఆ డాట్స్ పై నుండి కుట్టుకోవాలండి. రెండు వైపులా ఇలానే మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ కుట్టు పక్కకి ఇంకా 2-3 కుట్లు ఎక్కువగా వేసుకోవాలి. ఒకవేళ టైట్ అయితే విప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి 2-3 కుట్లు ఎక్కువగా వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి ఈ వీడియో వెళ్ళగలుగుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతేనండి, బ్లౌజ్ కుట్టడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.